గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాము. అదేవిధంగా మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును. ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ డిఎస్సిపై స్పష్టత ఇవ్వాలి, డీటెయిల్డ్ షెడ్యూల్ని ప్రకటించాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో నిర్వహించనున్న టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు డిమాండ్ చేశారు. టెట్ పరీక్షలను మే 20 నుంచి జూన్ 3 వరకు, అలాగే డిఎస్సి పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అయితే మండిపడ్డారు. టెట్ పేపర్ 1, పేపర్ 2 కాకుండా వారం రోజుల్లోనే పేపర్ 1, పేపర్ 2 పరీక్షల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ 15 రోజులు కాకుండా వారం రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాంతోపాటు డిఎస్సి సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్ను జారీ చేయాలని డిమాండ్ చేశారు. టెట్లో డిఎస్సిలో నార్మలైజేషన్ ఉండకుండా పరీక్షలు నిర్వహించాలని, లేదంటే పరీక్షలు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించే అంశం పరిశీలన చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు మన రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా నార్మలైజేషన్ లేకుండా అన్ని ఎగ్జామ్స్ కరెక్ట్గా ఒకటే టైంలో అయ్యే విధంగా ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ సబ్జెక్ట్ వారు ఒకటే రోజు ఎగ్జామ్స్ అయ్యే విధంగా షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూలు, టెట్ పూర్తి స్థాయి షెడ్యూలు తొందరగా ప్రకటించాలని వారైతే నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా టెట్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంది. తొందరలోనే ఎగ్జామ్ మీకు ప్రకటించిన షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఆ లోపే అభ్యర్థులు గందరగోళం ఉంది కాబట్టి ఆ లోపే మీరు డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది కాబట్టి తొందరలోనే వాటికి సంబంధించిన షెడ్యూల్తో పాటు డిఎస్సి షెడ్యూల్ కూడా ఖచ్చితంగా వాళ్ళు డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇస్తే అభ్యర్థులకు చదివే విద్యార్థులు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు చదువుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి తొందరలోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ని, అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ని మనకైతే విద్యాశాఖ వాళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తారు వాళ్ళు తొందరలోనే 2-3 డేస్లో. దానికి సంబంధించి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెట్ వాయిదా వేయండి, టెట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు టెట్ అభ్యర్థులు శనివారం లేఖ రాశారు. మే 20న నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ పోలింగ్ ఉందని, అదే రోజు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ తేదీన టెట్ ఎగ్జామ్ ఉండడం వల్ల దాదాపు 70,000 మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. వేలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల్లో కోచింగ్లో ఉన్నందున ఓటు వేయుటకు ప్రయాణ సమయం దృష్టిలో పెట్టుకొని పరీక్షలను పోస్ట్పోన్ చేయాలన్నారు. కోడ్ ఉల్లంఘన కిందకు టెట్ వస్తుందని రాష్ట్ర టెట్ అభ్యర్థులు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఓటర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వాళ్ళైతే లేఖ కూడా రాయడం అయితే జరిగింది. ఎవరు మన యొక్క ఎగ్జామ్ రాసే అభ్యర్థులే ఎన్నికల కమిషన్కి లేఖ రాశారు టెట్ వాయిదా వేయాలి అని. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనేది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విద్యాశాఖ వారికి, ప్రభుత్వం వారికి ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది. ఖచ్చితంగా టెట్ షెడ్యూల్ని పోస్ట్పోన్ చేయాలని వారు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది లేఖ రాయడం ద్వారా. లేఖ రాయడం ద్వారా ఏమవుతుందంటే మొత్తానికి ఆ షెడ్యూల్ని వాళ్ళు ఫస్ట్ విద్యాశాఖ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు 2 డేస్ పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారు. వీరు టెట్ రాయడం వల్ల ఒకవేళ ఎన్నికల కమిషన్ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ టెట్ షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ అంటే ఎక్కువ రోజులు పోస్ట్పోన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మన ఎన్నికల కమిషన్ వారు. సో దాన్ని బట్టి మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మాత్రము ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీలో అయితే మార్పు చేశారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. పరీక్ష తేదీలను పూర్తిగా ఇంటర్ బోర్డు రివైజ్ చేసింది. మే 20న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ను మారుస్తూ ఇంటర్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనుంది. అయితే ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 4 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జూన్ 11న, ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ జూన్ 12 తేదీలో ఎలాంటి మార్పు చేయలేదు. సో దీనికి సంబంధించినటువంటి మార్పులు అయితే
చేయడం జరిగింది. సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని మన ఇంటర్ బోర్డు అయితే మార్చడం జరిగింది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయం అయితే మార్చడం అయితే జరిగింది తేదీలు. సో దాన్ని బట్టి మనకు టెట్ ఎగ్జామ్లో కూడా దాదాపుగా షెడ్యూల్లో మార్పు జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు లేఖ రాశారు, దాని ద్వారా ఇంకా ఎక్కువ రోజులు పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది ఎన్నికల కమిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికైతే విద్యాశాఖ వాళ్ళు తొందరలోనే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తే చాలామందికి అభ్యర్థులకు అంటే కొద్దిగా రిలీఫ్ అవుతుంది. లేకుంటే వాళ్ళు టెన్షన్లో గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్నారు. కాబట్టి మీరు ఎలాంటి ఏం పోస్ట్ పోన్ అయినా మీరు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా ఉంచండి. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. 2024 ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది అంటే మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి 50వ వార్షికోత్సవాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న GCMMF ప్రస్తుతం ప్రపంచంలోనే 8వ అతిపెద్ద డైరీ కంపెనీగా స్థానం దక్కించుకుంది. అధికార గణాంకాలు చెప్తున్నాయి. ఈ అమూల్కి సంబంధించినటువంటి ఇంత మనకు యూఎస్లో కూడా ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 50వ వార్షికోత్సవాన్ని 2024 ఫిబ్రవరి 22న జరుపుకోవడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు BBC నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు ఎవరు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అతని పేరు డాక్టర్ సమీర్ షా అనే అతను మన BBC నూతన చైర్మన్గా బాధ్యత చేపట్టినటువంటి ప్రవాస భారతీయుడు డాక్టర్ సమీర్ షా గారు నూతన చైర్మన్గా అయితే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 మార్చి 4 నుంచి 4 ఏళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. భారత్లోని ఔరంగాబాద్లో జన్మించిన ఈయన 1960లో బ్రిటన్కు వలస వెళ్ళారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికి 2019లో అప్పటి బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారంతో కూడా సత్కరించడం జరిగింది డాక్టర్ సమీర్ షా గారిని. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఏ రోజుతో 2 ఏళ్ళు పూర్తయ్యా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2024 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. తూర్పు ఉక్రెయిన్లోని డాన్ బాస్లో రష్యన్ భాష మాట్లాడే వారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం 2014 నుంచి మరణకాండకు పాల్పడుతుందని ఆరోపిస్తూ 2022లో అదే రోజున ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రారంభించారు. డాన్ బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన లాంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. అయితే IMF $15.6 బిలియన్ ఆర్థిక సాయాన్ని ఉక్రెయిన్కు అందించింది. IMF వాళ్ళు మన యొక్క $15.6 బిలియన్ ఆర్థిక సాయాన్ని ఉక్రెయిన్కు అందించారు. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం అందించడం IMF చరిత్రలోనే ఇదే తొలిసారి. ఫస్ట్ టైం IMF వారు ఉక్రెయిన్కి సహాయం అందించడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ మన మొన్నటికి 2024 ఫిబ్రవరి 24కి 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇది మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.